హలో ఎవ్రీవన్, నేను అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ కి అయితే వచ్చా. అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ లో దొరకనిదంటూ ఏముండదు, అది కూడా తక్కువ ప్రైస్ లో ఉంటాయి. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ లో ఎస్పెషల్లీ లేడీస్ కి సంబంధించినవి అయితే చాలానే ఉంటాయి. స్ట్రీట్ షాపింగ్ అయితే మనకి మెట్రో స్టేషన్ నుండే స్టార్ట్ అయింది. మెట్రో పిల్లర్స్ దగ్గర నుండే చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకొని అయితే ఉంటారు. ఫస్ట్ ఇక్కడ మెట్రో స్టెప్స్ దిగగానే ప్యాంట్స్ అయితే కనిపిస్తాయి. నైట్ ప్యాంట్స్, జీన్ ప్యాంట్స్ అండ్ ఫార్మల్ ప్యాంట్స్ అన్ని ఓన్లీ 150 రూపీసే. అలాగే పక్కన టీ షర్ట్స్ విత్ స్లీవ్స్ అండ్ వితౌట్ స్లీవ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ వన్ జస్ట్ 100 రూపీస్. 100 రూపీసే కదా, క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకుంటారేమో. మళ్ళా నాకు తెలిసి 100 రూపీస్ అంటే చాలా తక్కువ ప్రైస్, వర్తి అనే చెప్పొచ్చు క్వాలిటీ వైజ్ గా. నార్మల్ గా నైట్ వేర్ అండ్ రెగ్యులర్ గా అయితే యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ వాటి పక్కనే షార్ట్ టాప్స్ అయితే ఉన్నాయి. ఈచ్ వన్ 150 రూపీస్. బోర్డు మీద కూడా ట్యాగ్ చేసి పెట్టినారు. తర్వాత ఇక్కడ షాప్ లో ట్రావెల్ బ్యాగ్స్ 68% ఆఫర్ లో ఉన్నాయి. కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు ఎవరైనా. అలా కొంచెం ముందుకు వాక్ చేస్తూ రాగానే మేకప్ కి సంబంధించిన స్టాల్ అయితే ఉంటుంది. ఫౌండేషన్స్, క్రీమ్, ఐలైనర్స్ అలా చాలానే ఉన్నాయి. సో ఇక్కడ బ్రాండెడ్ ఐటమ్స్ ఏ ఉన్నాయి. మీరైతే చూడొచ్చు, మ్యాక్ బ్రాండ్ అన్నమాట ఇది. నేను అతన్ని ప్రైస్ అడిగితే 350 చెప్పినారు. నార్మల్ గా అవి 4,000 to 5,000 అయితే అలా ఉంటాయి ప్రైస్. నెక్స్ట్ ఒక స్టాల్ అయితే ఉంది. ఇక్కడ అన్ని హోమ్ డెకర్ ఫ్లవర్ వాల్స్ అయితే ఉన్నాయి. ప్రైసింగ్ వచ్చేసి 150 నుండి స్టార్టింగ్ అనమాట. చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. నెక్స్ట్ చిన్నపిల్లల డ్రెస్సెస్, గౌన్స్ అండ్ నైట్ వేర్ ఉన్నాయి. గౌన్స్ 100 రూపీస్ అండ్ నైట్ వేర్ 250కి 2 pairs చెప్పినారు. తర్వాత ఒక స్టాల్లో మేకప్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి. ఎందుకంటే ఫేస్ కి అప్లై చేసుకోవాలి కాబట్టి ఫేస్ చాలా డెలికేటెడ్ ఉంటది అనేసి సమ్ టైమ్స్ రియాక్షన్స్ అయితే వస్తాయి కాబట్టి. నెక్స్ట్ చిన్న పిల్లలకి క్యూట్ గా ఫ్రాక్స్ అయితే ఉన్నాయి. అవి 150 రూపీస్ చెప్పినారు. బార్గెన్ చేస్తే తగ్గిస్తారు ఇక్కడ ఈ బ్లూ కలర్ లో ఉన్న ఫ్రాక్ కి చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా వచ్చింది. ఎంత క్యూట్ గా ఉందో హ్యాండ్ బ్యాగ్ అయితే. ప్రైస్ అడిగితే 200 రూపీస్ చెప్పినారు. ఈ స్టాల్ చూసి నేనైతే షాక్ అయ్యా. ఎందుకంటే 3 piece కుర్తా సెట్ జస్ట్ 350 రూపీసే. క్వాలిటీ కూడా వర్తిని అనిపించింది. కాలేజ్ వేర్ అండ్ ఆఫీస్ వేర్ చాలా బాగుంటాయి. ఇవి అన్ని కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు 300 రూపీస్ కి డ్రెస్ మెటీరియలే రావట్లేదు, అలాంటిది కుర్తా సెట్ విత్ దుప్పట్టా అంటే రీజనబుల్ ప్రైస్ అన్నమాట. ఇవి డ్రెస్సెస్ నార్మల్ గా అయితే స్టిచ్చింగ్ చేస్తారు. మనం తీసుకున్నాక ఆల్టరేషన్ అయితే చేపించుకోవాలి, అంటే డబుల్ కుట్లు వేసుకోవాలన్నమాట, తొందరగా ఖరాబ్ అవ్వకుండా. నెక్స్ట్ స్కార్ఫ్స్ అండ్ చున్నీస్ అయితే ఉన్నాయి. అన్ని కాటనే. ఈచ్ వన్ 100 రూపీస్. సో ట్రావెలింగ్ లో ఫేస్ మీద డస్ట్ పడకుండా నేనైతే స్కార్ఫ్ యూస్ చేసుకుంటా, అందుకని నేను ఒక స్కార్ఫ్ అయితే తీసుకున్నా. సో లెంత్ ఎలా ఉంటుందా, సరిపోద్దా అని ట్రై చేసా. లెంత్ కూడా బానే ఉంది. నెక్స్ట్ చెక్ షర్ట్స్ అయితే ఉన్నాయి. 250 రూపీస్ చెప్పినారు. చెక్ షర్ట్స్ తర్వాత పక్కన స్టాల్లో కూడా 3 piece కుర్తా సెట్స్ అయితే ఉన్నాయి. అన్ని కూడా కాటన్ బ్లెండ్ తో ఉన్నాయి. నాకు ఒక సెట్ అయితే నచ్చింది, అది ఓపెన్ చేసా. దుప్పట్టా సరిపోద్దా లేదా అని డౌట్ లో ఉండే. సో స్టాల్ అతను లెంత్ అయితే చూపిస్తున్నారు నాకు. నెక్స్ట్ స్టాల్లో స్కర్ట్స్ అయితే ఉన్నాయి. అవి 200 and 250 అలా చెప్పినారు. బార్గెన్ చేస్తే ప్రైస్ అయితే తగ్గిస్తారు. అసలు స్ట్రీట్ షాపింగ్ లో మెయిన్ బార్గెన్ చేయాలన్నమాట. మీ బార్గెన్ స్కిల్స్ అన్ని యూస్ చేసి బేరమాడితేనే తగ్గిస్తారు ప్రైసెస్.
తర్వాత మొబైల్ పౌచెస్ అయితే ఉన్నాయి, 100 రూపీస్ చెప్పినారు. నెక్స్ట్ స్టాల్లో టాప్స్ ఉన్నాయి. అన్ని స్ట్రైట్ కుర్తీసే కాకుండా అంబ్రెల్లా కట్లో కూడా ఉన్నాయి. మ్యాక్సిమం ఇక్కడ స్ట్రీట్ షాపింగ్లో అంబ్రెల్లా కట్ టాప్ 250 రూపీసే ఉన్నాయి. డిఫరెంట్ కట్ వర్క్తో అయితే ఉన్నాయి. నెక్స్ట్ వెస్ట్రన్ వేర్ టాప్స్ అండ్ చెక్స్ షర్ట్స్ ఉన్నాయి. ఈచ్ వన్ 250 రూపీస్ చెప్పినారు, కానీ బార్గెన్ చేస్తే 150కి అలా ఇస్తారు. ఇవన్నీ కూడా మనం తీసుకునేటప్పుడు ఎలా ఉన్నాయి, డ్యామేజ్ ఉందా లేదా అని చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్. ఒక్కోసారి చిన్న చిన్న డ్యామేజెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ స్టాల్లో టీ షర్ట్స్ 150 రూపీస్. అన్ని టీ షర్ట్సే ఉన్నాయి. అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, మీడియం, స్మాల్ అండ్ లార్జ్. నెక్స్ట్ స్టాల్లో నైట్ ప్యాంట్స్ అండ్ స్కర్ట్స్ అయితే ఉన్నాయి. నైట్ ప్యాంట్స్ 150 రూపీస్ చెప్పినారు అండ్ స్కర్ట్స్ 250 చెప్పినారు. నాకు ఈ బ్లాక్ కలర్ స్కర్ట్ అయితే చాలా బాగా నచ్చింది. నైట్ వేర్లా వేసుకోవచ్చు. 150 రూపీస్కి అడిగితే అస్సలు ఇవ్వలే వాళ్ళు. 200 ఫైనల్ అని చెప్పినారు. కొన్ని ఐటమ్స్ అయితే క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయి. కొన్ని చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్ అన్నమాట. నెక్స్ట్ నైట్ ప్యాంట్ స్టాల్. స్ట్రీట్ షాపింగ్లో నైట్ ప్యాంట్స్, టీ షర్ట్స్ అండ్ షర్ట్స్ స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి. విత్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ చున్నీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. చున్నీస్ 100 రూపీస్ ఈచ్ వన్. చాలా కలర్స్ అయితే ఉన్నాయి. కలర్ డ్రెస్సెస్కి అయితే పేరప్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యాబ్రిక్స్ క్లాతింగ్ ని బట్టి ప్రైజెస్ ఉన్నాయి అన్నమాట. ఆర్గాంజా ఫ్యాబ్రిక్ ఈచ్ మీటర్ 100 రూపీస్. ఇవి మీటర్స్లోనే ఇస్తారన్నమాట. అండ్ నెట్టెడ్ చమ్కీస్ ఫ్యాబ్రిక్ అయితే 150 మీటర్ చెప్పినారు. నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ సెక్షన్ అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న బ్యాగ్ 350 రూపీస్ చెప్పినారు. బార్గెన్ చేస్తే 250కి అలా ఇస్తారేమో. అండ్ కాలేజ్ షార్ట్ బ్యాగ్స్ 300 రూపీస్. నెక్స్ట్ జీన్స్ టీ షర్ట్స్ 150 రూపీస్. ఇలాంటి స్టాల్స్ కూడా స్ట్రీట్ షాపింగ్ లో చాలానే ఉన్నాయి. టీ షర్ట్స్ 100 రూపీస్కి అడిగితే ఇక్కడ అసలు ఇవ్వలే అన్నమాట. కానీ టీ షర్ట్స్ అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. నాకు ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ టీ షర్ట్స్ చాలా బాగా నచ్చినాయి. సో నాకు బ్లూవి ఆల్రెడీ 2-3 ఉన్నాయి అనేసి నేను ఆరెంజ్ టీ షర్ట్ ఒకటి తీసుకున్నా. అదైతే నాకు ఫిట్టింగ్ కూడా మంచిగా సరిపోయింది. అదే స్టాల్ వాళ్ళు నైట్ ప్యాంట్స్ అండ్ షార్ట్స్ అయితే అమ్ముతున్నారు. అవి కూడా చూపించారు. నైట్ ప్యాంట్స్ 120 అండ్ 150 అలానే ఉన్నాయి ప్రైజెస్. అండ్ షార్ట్స్ 100 రూపీస్ అండ్ 80 రూపీస్ అలా ఉన్నాయి. ఈ అంకుల్ అయితే ప్రైస్ తగ్గట్లే అస్సలు, కానీ చూపించడం అయితే మంచిగా చూపించినారు అన్ని. సో పక్కన కూడా వాళ్ళదే అంట స్టాల్. చున్నీస్ అండ్ స్కార్ఫ్స్ కూడా అమ్ముతున్నారు. నెక్స్ట్ స్లిప్పర్స్ స్టాల్ ఉంది. హీల్స్, ఫ్లాట్స్ అండ్ షూస్ అయితే ఉన్నాయి. కానీ ప్రైస్ అయితే చాలా చెప్పినారు. హీల్స్ 400 to 500 అలా చెప్పినారు. ఫ్లాట్స్ ఏమో 300 రేంజ్ లో చెప్పినారు. ప్రైజెస్ కూడా తగ్గియట్లే, జస్ట్ 50 రూపీస్ 100 రూపీస్ అలానే తగ్గిస్తున్నారు. నెక్స్ట్ కుర్తాస్ అయితే ఉన్నాయి. కొన్నిటి మీద ఇలా ట్యాక్స్ పెట్టి ప్రైస్ మెన్షన్ చేసి ఫిక్స్డ్ అని పెట్టినారు కదా, అవి 250 రూపీస్ అనమాట. అవి అంబ్రిల్లా టాప్స్ అండ్ 3/4 హ్యాండ్స్ అయితే ఉంటాయి. ఆ టాప్స్ కి పక్కన నెక్స్ట్ మళ్ళీ టీ షర్ట్స్ స్టాల్ అయితే ఉంది. సో మేము టీ షర్ట్ సైజు సెట్ అవుద్దో లేదో అని అంటుంటే ఆ స్టాల్ అంకుల్ టీ షర్ట్స్ ఎలాబరేట్ చేసి చూపిస్తున్నారు. అది ఈజీగా స్ట్రెచబుల్ అయిద్ది అనేసి. అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్లో ఇలాంటివి స్టాల్స్ చాలానే ఉంటాయి. ఓన్లీ టీ షర్ట్స్వి, ఎందుకంటే ఇక్కడ అమీర్పేట్ ఏరియా సరౌండింగ్స్లో చాలామంది స్టూడెంట్స్ అండ్ జాబ్ చేసే వాళ్ళే ఉంటారు కాబట్టి అవి కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట.
సో ఇక్కడ ఈ పింక్ టీ షర్ట్ అయితే చాలా బాగా అనిపించింది. క్వాలిటీ కూడా వెరీ నైస్ అన్నమాట. ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. తర్వాత కాస్మెటిక్ స్టాల్ అయితే ఉంది. ఫేస్ ప్యాక్స్ అండ్ మాయిశ్చరైజర్స్, జెల్స్, లిప్స్టిక్స్, నెయిల్ యాక్సెసరీస్ ఇంకా చాలానే ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నవి 30 రూపీస్ అండ్ 80 రూపీస్. ఏవి తీసుకున్నా కూడా అలానే ఉన్నాయి ప్రైస్. డైలీ వేర్ కి అయితే చాలా మంచిగా ఉంటాయి ఇయర్ రింగ్స్ ఇవి. అండ్ చైన్స్, నెక్లెసెస్, బ్లాక్ బిడ్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూపిస్తున్న నెక్ పీస్ 350 రూపీస్ చెప్పినారు. అండ్ బుట్టల ఇయర్ రింగ్స్ అయితే 250 అండ్ 300 అలా ఉన్నాయి. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ లో లెగ్గిన్స్ స్టాల్ కూడా ఉంది. ఈచ్ లెగ్గిన్ 150 చెప్పినారు. బట్ నాకైతే క్వాలిటీ బెటర్ గా అయితే అనిపించలేదు. నెక్స్ట్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న చైన్స్ 100 రూపీస్ అండ్ లాకెట్ చైన్స్ 150 రూపీస్. బ్యాంగిల్స్ ఏవైనా 50 రూపీస్ అండ్ చౌకర్స్ 100 రూపీస్ అన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ ఏవైనా 50, 100 అలానే ఉన్నాయి. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ మొత్తంలో కూడా ఇక్కడ ఒక దగ్గర మాత్రమే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అమ్మే వాళ్ళైతే ఉన్నారు. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నైట్ ప్యాంట్స్ అయితే ఉన్నాయి. అలాగే డైలీ వేర్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. యాజ్ యూజువల్ ప్రైస్ వచ్చేసి 100 అండ్ 150 ప్రైస్ అలానే ఉన్నాయి అన్నమాట. తర్వాత చున్నీస్ ఉన్నాయి. 100 రూపీస్ ఈచ్ చున్నీ. చున్నీస్ క్వాలిటీ అయితే బాగా అనిపించింది అండ్ ప్రైస్ కూడా వర్తిగా ఉంది. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ ఏవైనా 30 రూపీస్. పక్కనైతే ట్యాగ్ పెట్టినారు. డైలీ వేర్ కి మ్యాచింగ్ డ్రెస్సెస్ మీదకైతే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్న వైట్ అండ్ బ్లాక్ ఇయర్ రింగ్స్ అయితే 80 రూపీస్ చెప్పినారు. ఫిక్స్డ్ ప్రైస్ అన్నమాట. ఇవి ట్యాగ్ కూడా చేసి ఉంచినారు. సో ఇవైతే అందరికీ తెలిసిన డ్రెస్సెసే అన్నమాట. బటర్ఫ్లై టాప్స్ రీసెంట్ డేస్ లో అయితే చాలా బాగా ట్రెండ్ అయినాయి. అవి ఇక్కడ ఓన్లీ 250 రూపీస్ మాత్రమే. చాలా తక్కువ ప్రైస్ అన్నమాట. ట్యాగ్ కూడా పెట్టినారు 250 రూపీస్ అనేసి. బార్గెన్ అయితే లేదు, ఫిక్స్డ్ ప్రైస్. సైజెస్ అయితే ఉన్నాయి, మీడియం అండ్ లార్జ్. స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటాయి. ఇవి నెక్స్ట్ 1 పీస్ డ్రెస్సెస్ అన్నమాట. చాలానే ఉన్నాయి. పార్టీ వేర్ కి చాలా బాగుంటాయి. 250 రూపీస్ ఒకటి. ఇవి కూడా సేమ్ అలానే ట్యాగ్స్ అయితే పెట్టినారు అన్నమాట. నెక్స్ట్ పాకెట్ పర్సెస్ అయితే ఉన్నాయి. అవి ఈచ్ వన్ 50 రూపీస్. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇయర్ రింగ్స్తో పాటు అన్నీ ఉన్నాయి. లైక్ బ్లాక్ బీడ్స్, ఇన్విజిబుల్ చైన్స్, ఇయర్ రింగ్స్. ఇక్కడ చూపిస్తున్నవి 250 రూపీస్. కలర్ స్టోన్స్ అయితే ఉన్నాయి. అండ్ రైట్లో ఉన్న బుట్టల ఇయర్ రింగ్స్ అయితే అన్ని 350 రూపీస్ చెప్పినారు. అండ్ లెఫ్ట్లో ఉన్న ఇయర్ రింగ్స్ అన్ని 250 చెప్పినారు. తర్వాత స్లిప్పర్స్ కొన్ని ఫ్లాట్స్ 200 అండ్ బెల్ట్ వచ్చినవి 350 అన్నారు. సో నాకు ఎలా ఉంటాయా అనేసి అయితే ట్రై చేసి చూసాను అన్నమాట.
కానీ లూజ్ ఉన్నవి, నాకు వచ్చేవి వేరే సైజ్ లేదన్నారు. సో నెక్స్ట్ చిన్న చిన్న బేబీస్కి కాటన్ టీ షర్ట్స్ అయితే ఉన్నాయి. అవి 100కి 4 అన్నమాట. సమ్మర్లో చిన్నపిల్లలకి మంచిగా ఉంటాయి అవైతే. అలానే కిడ్స్కి 3 and 4 years వాళ్ళకి నైట్ వేర్ కూడా ఉంది. ప్యాంట్ టీ షర్ట్స్, అవి ప్యాంట్ టీ షర్ట్స్ సెట్స్ 200 అన్నమాట ఈచ్ వన్. కాటన్ గౌన్స్ కూడా ఉన్నాయి. అలా ముందుకు వెళ్ళగా అక్కడ పక్కన కిడ్స్వి స్లిప్పర్స్ అండ్ శాండిల్స్ అండ్ షూ కూడా ఉన్నాయి. 100-150 రేంజ్లోనే ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ స్టాల్లో అయితే సన్ గ్లాసెస్ అండ్ పర్సెస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ గ్లాసెస్ అయితే ఉన్నాయి. 150 and 200 రేంజ్లోనే ఉన్నాయి ప్రైస్. వీడియో అయితే చాలా లెంత్ ఉంది. స్టాల్స్ ఆల్మోస్ట్ కవర్ చేసేసరికి లెంత్ అయిపోయింది. సో పార్ట్ 1 and పార్ట్ 2 లాగా పెడదాం అనుకున్నాం. ఇది పార్ట్ 1. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం.